డబుల్ స్మార్ట్ టీజర్ చూసిన తర్వాత పూరి ఈజ్ బ్యాక్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే పూరి సినిమాకు కావాల్సిన మసాలా ఈ టీజర్లో చూడొచ్చు. అదే స్టైల్, అదే జోష్, అదే ఎనర్జీతో దుమ్ము దులిపేశాడు రామ్ పోతినేని. సీక్వెల్ కాబట్టి సేమ్ ఇస్మార్ట్ శంకర్ లాగానే అనిపించొచ్చు, కానీ ఈ సమయంలో పూరికి ఇదే కరెక్ట్ సినిమా అనేలా డబుల్ స్మార్ట్ టీజర్ ఉంది. చెప్పాలంటే పూరి పెన్ నుంచి వచ్చే డైలాగ్స్ మామూలుగా ఉండవు. అలాంటిది హీరోకి నత్తి పెట్టి లైగర్ సినిమా తీసి బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు పూరి. అయితే డబుల్ స్మార్ట్ టీజర్ మాత్రం పక్కా పూరి స్టైల్లో ఉంది. కానీ ఈ టీజర్లో బూతులు మాత్రం కాస్త గట్టిగానే ఉన్నాయి. చెప్పినట్టే డబుల్ డోస్ ఇచ్చేలా ఉంది టీజర్. మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్గా నిలిచింది. ఇక ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ శంకర్ అంటూ రామ్ చేసిన రచ్చ మామూలుగా లేదు. మరోసారి తెలంగాణ స్లాంగులో దుమ్ము దులిపేశాడు రామ్. ముఖ్యంగా ఈ టీజర్లో అలీ క్యారెక్టర్ను హైలైట్ చేసినట్టుగా కనిపిస్తోంది. మామూలుగా అయితే పూరి ప్రతి సినిమాలో అలీకి సెపరేట్ క్యారెక్టర్ రాస్తుంటాడు. ఈసారి డబుల్ స్మార్ట్లో అలీ ట్రాక్ అదిరిపోయేలా కనిపిస్తోంది. అలాగే గ్యాంగ్స్టర్గా సంజయ్ దత్ స్టైలిష్గా కనిపించాడు. ఆయనకు యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇస్మార్ట్ శంకర్ తరహాలోని డబుల్ స్మార్ట్ క్లైమాక్స్ను శివుడి నేపథ్యంలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ టీజర్తో డబుల్ స్మార్ట్లో హీరోయిన్గా కావ్య థాపర్ నటిస్తున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది. మొత్తంగా రామ్ బర్త్డే సందర్భంగా వచ్చిన డబుల్ స్మార్ట్ టీజర్ చాలా రిచ్గా బూతులతో పూరి స్టైల్లో దిమాకి కిరికిరి చేసేలా ఉంది. మరి పూరి ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.